నరసింహ రారా బయటికి. కొండారెడ్డి, కర్నూలు కొండారెడ్డి వచ్చినాడు, బయటికి రారా. కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు. ఆరుదల్లా లోపల ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఆ కమిటీ వాళ్ళు ఎవరు? ఈ బాక్స్ కింద పడేటట్టు ముందుగా ఎవరైనా కమిటీ వాళ్ళు లైట్లు ఏమో కదా మొత్తం నెట్టుకుంటున్నారు. కమిటీ వాళ్ళు ముందుకు రావాలి. ఎవరు మీరు? మర్యాద మా మాట వినని వాడికి మేము ఇచ్చేది మర్యాద కాదు, మరణ తాంబూలం ఇస్తాం. నీ మొగుడిని బయటికి రమ్మని పెద్ద సీమాంధ్ర సింహంలా పోయాడు. వాడికి చిట్టి పట్టడానికి కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు అని చెప్పు. చూడండి, కొండారెడ్డి అయినా శివారెడ్డి అయినా ఆ సింహాన్ని ఏమీ చేయలేరా. చేతులైతే నమస్కరించు, లేదంటే చేతులు ముడుచుకొని కూర్చోండి. మాటలు జారుతున్నావు. నేనెవరినో తెలుసా? కొండారెడ్డి, కర్నూలు కొండారెడ్డి. కొండల్లో పిండి చేయగల సత్తు ఉన్నాండి. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కట్టుకుండే నా కొడుక్కి ఎంపైర్ టికెట్ రాకుండా చేస్తాడా నీ మొగుడు? అంత మనగోడా? చూడు శివారెడ్డి, నా మొగుడు మగాడే కాదు, మునగాడు కూడా. అది తెలియకుండానే కోనసీమ నుంచి, కర్నూలు నుంచి కోనసీమ వరకు ఈ శివారెడ్డి అంటే చిన్న పిల్లలు మొదలుకొని వయసు పైన ముసలిల వరకు చిక్కురు మనకుండా నిద్రపోతారు. నాకంట పద మనగాడు బతికి బట్టల పొరపాటు పడుతున్నావు శివారెడ్డి. తాటి చెట్టు తన్నేవాడు అంటే దాని తల తన్నేవాడు ఉంటాడు. అయినా నా భర్త సింహం ముందు నీ పులిగాండిప్పులు దేనికి పనికిరావు. ఇక నుండి వెళ్ళిపోండి. వెళ్తాంలే, వెళ్ళే ముందు మేమేంటో నీ మొగుడికి తెలియాలి కదా. అందుకే 10 తరాల వాళ్ళు కథలుగా చెప్పుకునేలా చరిత్ర సృష్టించిపోతాం. చరిత్ర గురించి మాట్లాడొద్దు. చరిత్ర అంటే మాదే. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. మీరంతా బురద జాతి. ఓ వచ్చినావా సింహేశ్వర? నీకోసమే ఎదురు చూస్తుండా. ఎప్పుడు వస్తావా? చేతిలో ఎప్పుడు దిక్కులేని సంవత్సరం. నన్ను చంపడం నీ వల్ల ఏమవుతుందిరా? కేవకు నన్ను చంపాలని ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా పగటి కలలు అంటున్నారు. వాళ్ళందరినీ కాలగర్భంలో కలిపేసిన చరిత్ర నాది. ఈ సీమాంధ్రలో ఉన్న 24 జిల్లాల్లో ఏ జిల్లాకు రమ్మంటారో చెప్పండి, ఒక్కనే వస్తా. ఎమ్మట పట్టకుండా చంపేస్తా. నువ్వేమన్నా పెద్ద నరసింహావతారం అనుకుంటున్నావా? చంపేస్తా, నరికేస్తానని కారుకో తొలగుస్తున్నా. కాళ్ళు చేతులు నరికి తలకాయ మాత్రమే తీసుకెళ్తా.
నీ మొన్నాన్ని మహారాష్ట్రానికి పంపించి కృష్ణా నది పుట్టిన మహాంబలేశ్వరులా కలిపేస్తా. జబర్దస్త్. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నందేశ్వరుడు, త్రికోటేశ్వరుడు, ఇలా 5 కొడుకులు పుట్టినవాడు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయేవాడు చంపేవాడే గాని చచ్చేవాడు కాదని మరి పెట్టాడు మా నాన్న నరసింహని. రండిరా నా కొడకల్లారా, నరకడం మొదలుపెడితే ఏ ముఖ్య ఎవరిదో తెలుసుకోవడానికి వారం టైం పడుతుంది. ఏ నరసింహ, నువ్వు జనాన్ని చంపగలవేమో కానీ ఈ కొండారెడ్డిని చంపలేవురా. నేను కనసాయిగా చేస్తే కత్తిగా పోటీ పడిచిపోతారా నా మనుషులు. లక్ష్మీ నరసింహ, నేను చెప్పేది విను. నీ సీఎం కు ఫోన్ కలుపు. కర్నూలు టికెట్ నాకే కల్పం కావాలా, లేదంటే నువ్వు ఉండు, నీ సీఎం ఉండడు. నోటు జింక ముందు పోదు, సింహం ముందు కాదు. గేటు కూడా దాటనవడు. రేసారటే నీలాంటి ఫ్యాక్షనిస్టుల్ని అసెంబ్లీ పంపిస్తే ఏం చేస్తావురా? కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటావు, ముఖ్యమంత్రి పదవి కొట్టేస్తావు. అంతే కదరా నీ ప్లాన్? శివారెడ్డి, మాటలతో కాలయాపన అనవసరం. నేను ఇంతసేపు మాట్లాడిందే లేదు. పక్క స్టేట్ మినిస్టర్లకి సలహాలు చెప్పేటండిరా నేను. అలాంటిది వీడి సలహా మనకండిరా. ఏం చేయమంటావు నాయనా? వీడి లక్ష్మీ చౌర్యాన్ని మానవంగా చేయమంటావా, లేక గొడ్డలోడు తీసి నడిపద్యంలో నిలబెట్టమంటావా? అప్పుడు నా కొడకల్లారా, నోరు జారారు, నోట్లో నాలుగులు ఉండవు. మీలాంటి తప్పుడు పనులు చేసే తప్పుడు నా కొడుకుల్ని శ్రీశైలం మల్లన్న క్షమిస్తాడేమో, తిరుపతి వెంకన్న క్షమిస్తాడేమో, ఏ లక్ష్మీ నరసింహ క్షమించాడు. నరకండ్రా నా కొడుకుని. మొగుడు పోయాడు, నువ్వు రాయగలిగి చచ్చారు.